టెన్షన్ పడకమ్మా. నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అమ్మోని డ్రాప్ చేయడానికి లేట్ అయి ఉంటుంది. ఇంట్లో వాళ్ళొచ్చి ఇంత రాత్రి ఒంటరిగా వెళ్లడం ఎందుకు, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు వెళ్ళొచ్చు అని చెప్పుంటారు. అక్క అవుననలేక కాదనలేక ఇబ్బంది పడుతూ ఉండుంటుంది. అందుకే లేట్ అయ్యుండొచ్చు. అంతకు మించి ఏమీ జరగదమ్మా. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావమ్మా? కావాలంటే నిఖిలని అడుగు. అక్కడ ఏం జరుగుతుందో తను ఊహించగలదు. ఏమంటావు నిఖిలా? తనకెలా తెలుస్తుంది? తనకేవైనా దివ్య దృష్టుందా ఊహించి చెప్పడానికి? అమ్మా నిజమమ్మా, కావాలంటే తన్నే అడుగు. అవునమ్మా, అన్నీ నాకు తెలుస్తాయి. నువ్వన్నట్టే నాకు దివ్య దృష్టి ఉంది. అక్కడుండే సింధునే నా దృష్టి. అన్నీ తనే చెప్తుంది నాకు. తనకి ఫోన్ చేసి లక్ష్మి బయలుదేరిందేమో కనుక్కోమ్మా. నువ్వు ఆగమ్మా, ఇప్పుడు అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? అక్క వచ్చేస్తుందిలే. అది కాకుండా అఖిల చెప్పినట్లు ఆ ఇంట్లో వాళ్ళంతా ఇక్కడే ఉండమని చెప్పినా ఆ విషయం అక్క ఫోన్ చేసి చెప్తుంది కదా. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు. అక్క వచ్చేస్తుంది కదా. ఏంటో మీరు చెప్పినట్టు లక్ష్మి మా ఇంట్లో సుఖంగా ఉంటే అంతకంటే ఏం కావాలి నాకు? అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. తను అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదమ్మా. నిజానికి ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అవుతుంది. అక్క నిజం చెప్పకుండా ఉండలేదు. నిజం చెప్తే వాళ్ళ అత్త భరించలేదు. చివరికి నిజం తెలిసిన వాళ్ళత్తయ్య పెద్ద మనసు చేసుకొని అక్కని చేరదీసినప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. అలా మాట్లాడికే అంత మంచి జరగాలని కోరుకోవాలి. లక్ష్మి అత్తారింట్లో సుఖంగా ఉంటుంది. ఆ దేవుణ్ణది కోరుకోవాలి. అత్తయ్యా, అత్తయ్యా, నీకు ఆ దొంగ తెలుసా? అది కాదత్తయ్యా, ఆ దొంగకి నీ పేరెలా తెలుసు? నీ వల్ల ఇప్పటి వరకు మేము అనుభవించింది చాలు. ఇంకా మమ్మల్ని వదిలే. మా బతుకులేవో మేము ప్రశాంతంగా బతుకుతాము. చూడు లక్ష్మి, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నాకు కావాల్సింది ఇచ్చేస్తే నేను ఇబ్బంది పెట్టకుండా తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాను. నిన్ను లక్ష్మి అని పిలిచాడు కదా. ఎవరు? అమ్మో అమ్మో అమ్మో, నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదమ్మా? నువ్వు బానే ఉన్నావు కదా? ఆ రాక్షసుడు నిన్నేం చేస్తాడోనని ఎంత భయపడ్డానో తెలుసా? ఇంటికి ఎలా వచ్చాడు? మా ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు అనుకుంటే ఇక్కడ కూడా దొంగతనం చేస్తున్నాడా? అయితే నన్ను ఫాలో చేస్తూ వచ్చాడన్నమాట. నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఇతను నా లైఫ్ నుంచి